దానికి దాసులు, పాపానికి దాసులు. ఈ దాసత్వం అనేది చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అందరిలోనే ఉన్నది. కానీ దేవుడు లెక్క అడుగుతాడు. నీ దాసుడిని ప్రభు నీ చిత్తం, నువ్వేం చెప్తావో అది, నువ్వు ఎలా చెప్తావో అది. గొర్రెపిల్ల స్వభావం అంటావా, సాత్వికం అంటావా, దీనత్వం అంటావా, ఇవన్నీ కూడా దేవుని రాజ్యం వెళ్ళే వాళ్ళకి, సిరికి దాసులు అయ్యే వాళ్ళకి, సైతానికి దాసులు అయ్యే వాళ్ళకి, పాపానికి దాసులు అయ్యే వాళ్ళకి ఇవన్నీ నడవే. ఎందుకంటే వారు శాల మార్గంని రౌండప్ చేసుకున్నారు. ఉద్యమము, సంఘము, క్షేమాభివృద్ధి వారికి వద్దు. కావాల్సింది సిరికి దాసులు, సైతానికి దాసులు, పాపానికి దాసులు. ఎందుకంటే విధేయత లేదు జీవితంలో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంట. విధేయత ఎలా ఉండాలి? ఎలా